హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొగ్లీ వ్లాగ్స్. గైస్, ఇది ఎర్టిగా సిఎన్జి 2026 జనవరిలో ఈ వెహికల్ నేను తీసుకున్నాను. ట్యాంక్ కెపాసిటీ 8 కిలో నుంచి 18 kg నేను ట్యాంక్ కెపాసిటీ అయితే పెంచాలనుకుంటున్నాను. సో ఈ వెహికల్ నేను ఆల్రెడీ 6 months యూజ్ చేశాను. మాటికి సిఎన్జి ఫిల్ చేసుకోవడం అనేది నాకు అంతగా అనిపించలేదు. సో లైన్ లో నిలబడటం కావచ్చు, అది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఒకేసారి కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్న ట్యాంక్ పెట్టించుకుంటే బాగుండు అని అనిపించింది. సో దానికోసం నేను ఇప్పుడు మన కార్ లో ట్యాంక్ అయితే చేంజ్ చేయబోతున్నాను. ఒకసారి రండి, నేను మీకు ట్యాంక్ చూపిస్తాను బ్యాక్ సైడ్ లో. ఇది మనకి కంపెనీ నుంచి షోరూమ్ లో బండి అమ్మట వచ్చిన సిఎన్జి ట్యాంక్. ఇది బండితో పాటు వచ్చిన సిఎన్జి ట్యాంక్. మనకి చూస్తే గనక ఒకసారి దగ్గరగా ఇక్కడ ప్లేస్ చూడొచ్చు. ఇక్కడ ఎంత ప్లేస్ ఉందో మనకి ఒక పిడికిలు బట్టే అంత ప్లేస్. ఇక్కడ చూసుకోండి, ఒక పిడికిల్ అంత ప్లేస్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ లో ఇంకా ఒక చెయ్యి పడుతుంది ఇక్కడ ఈ గ్యాప్ లో. ఇక్కడ కూడా ఇంకా ఒక పిడికిలు బట్టే అంత గ్యాప్ అయితే ఉంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ లివర్ అయితే ఇచ్చాడు. ట్యాంక్ ఆన్ ఆఫ్ లివర్ ఇచ్చాడు. ఇక్కడ రాసింది కదా, ఈ ఆన్ ఆఫ్ లివర్, ఈ సిస్టమ్ మొత్తం ఇక్కడ సైడ్ ఇచ్చింది. ఈ చివర్లో ఈ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇలా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఈ లివర్ ఉంది కదా, ఈ లివర్ ని ఇలా ప్రెస్ చేయాలి. సో ఇక్కడ కూడా నాకు చెయ్యి అయితే పడుతుంది, కంప్లీట్ గా నా చెయ్యి పడుతుంది. మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ ట్యాంక్ కెపాసిటీ, ఈ లెంత్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా చిన్నగా ఉంది. ఇక్కడ ఇంకా గ్యాప్ పట్టేంత ఉంది, కొంచెం చిన్నగా ఉంది. ఇక్కడ కూడా ఇంకా చాలా గ్యాప్ ఉంది. సో ఇప్పుడు ఈ ట్యాంక్ తీసేసి 18 kg ట్యాంక్ అయితే మనం చేంజ్ చేస్తున్నాం. సో అప్పుడు దీని తర్వాత మనకి ఈ ప్లేస్ ఎలా ఉంది, సో ట్యాంక్ చేంజ్ చేసిన తర్వాత ఈ బూట్ స్పేస్ ఎలా వస్తుంది ఏందనేది అది కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. ట్యాంక్ చేంజ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ట్యాంక్ చేంజ్ చేయడం వల్ల మనకి ఇంజన్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఆర్టీఏలో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా వీడియో తీసి పెడతాను. సో ఇప్పుడైతే మనం ట్యాంక్ చేంజ్ చేసుకోవడానికి వెళ్దాం. ఓకే, చూస్తున్నాను కదా, ప్రస్తుతం అయితే సిఎన్జి ట్యాంక్ ఎంటీ ఉంది. లో ఫ్యూయల్ అని చూపిస్తుంది. అది సిఎన్జి కంప్లీట్ గా ఇప్పుడు ఎంటీ అయితే చూపిస్తుంది. ఒక్క పాయింట్ అది గ్రీన్ కలర్ లో బ్లింక్ అవుతుంది కదా, సో అదైతే ఫుల్ ఎంటీ ఉన్నట్టు అనమాట. దీని అర్థం ఇప్పటి వరకు నా వెహికల్ 28,543 కిలోమీటర్స్ తిరిగింది. సిఎన్జి ట్యాంక్ చేంజ్ చేసే షాప్ దగ్గరికి అయితే నేను రీచ్ అయ్యాను. ఇది గో గ్రీన్ వాళ్ళ సిఎన్జి చేంజింగ్ సెంటర్. ఇది ఓన్లీ సిఎన్జి ట్యాంకులు కంప్లీట్ గా చేంజ్ చేస్తారు, వాటికి సంబంధించిన ఫ్రేమ్లు తయారు చేస్తారు. పెట్రోల్ వెహికల్ కంప్లీట్ గా సిఎన్జి లోకి చేంజ్ చేయడానికి కూడా వీళ్ళ దగ్గర మొత్తం కిట్ అవైలబుల్ ఉందండి. కానీ మనకు కావాల్సింది ఓన్లీ ట్యాంక్ చేంజ్ అండి. ఇప్పుడు నేను 8 kg నుంచి జస్ట్ 9 kg నుంచి 18 kgsకి ట్యాంక్ చేంజ్ చేపిస్తున్నాను అంతే. ఫుల్ కిట్ అయితే మనకు అవసరం లేదు, ఎందుకంటే మన వెహికల్ ఆల్రెడీ సిఎన్జి వెహికల్ కాబట్టి ఫుల్ కిట్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. డిజిటల్ మీటర్ అన్నీ ఆల్రెడీ రెడీగా అన్ని సెటప్ చేసే ఉంటాయి, బండితో పాటే వచ్చినాయి కాబట్టి. గైస్, నేనైతే సిఎన్జి చేంజింగ్ పాయింట్కి అయితే వచ్చేసాను. సో మన వెహికల్ అయితే చేంజ్ చేయడానికి పార్కింగ్ లో పెట్టేశాను. సో మీకు ట్యాంక్ సైజెస్ లో డిఫరెంట్ సైజెస్ అయితే మన ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఒకసారి ఇలా రండి, మీకు చూపిస్తాను ఎన్ని ట్యాంక్ సైజెస్ ఉన్నాయి, మనకి ఏ ట్యాంక్ సైజెస్ లో ఎంత గ్యాస్ అయితే ఫిల్ అవుతుందో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బిగ్గెస్ట్ ట్యాంక్ అంటే ట్యాంక్ సైజెస్ లోనే ఇదే ఇంకా హైయెస్ట్ ట్యాంక్ మనకున్నది. సో ఇది ట్యాంక్ సైజెస్ లో ఇది పెద్ద ట్యాంక్ సైజు. దీని కెపాసిటీ వచ్చేసి 18 kgs. 18 kgs అంటే మనకి ఎయిర్ ఫిల్లింగ్ తో కలిపి 17 నుంచి 16 kgs వరకు గ్యాస్ అయితే ఫిల్ అవుతుంది. ఇది వచ్చేసి మీడియం ట్యాంక్ అండి. మీడియం ట్యాంక్ లో మీకు ఇది 12 kg కెపాసిటీ ఉంది. ఎయిర్ ఫిల్లింగ్ తో కలిపి 10 kg గ్యాస్ అయితే ఇందులో ఫిల్ అవుతుంది. ఇది వచ్చేసి మినీ ట్యాంక్. మనకి వెహికల్ తో పాటు వచ్చిన ట్యాంక్ అయితే ఇది. చాలా మంది ఇక్కడ వెహికల్ నుంచి వచ్చిన ట్యాంక్స్ కూడా తీసేసి ఎక్స్ట్రాగా ట్యాంక్ కెపాసిటీని అయితే పెంచుకుంటున్నారు. సో ఇవన్నీ రిమూవ్ చేసిన ట్యాంక్స్ ఇక్కడ పెట్టారు. సో మనకి బండి అమ్మట వచ్చిన ట్యాంకులన్నీ పక్కన పెట్టారు. ఇది వచ్చేసి మనకి కెపాసిటీ 9 kgs అనమాట. దీంట్లో మనకి ఎయిర్ ఫిల్లింగ్ తో కలిపి 7 to 8 kgs గ్యాస్ అయితే పడుతుంది. సో ఈ ట్యాంక్ ని నేను కూడా ఇప్పుడు ఈ ట్యాంక్ రిమూవ్ చేసి ఈ ట్యాంక్ అయితే అప్గ్రేడ్ చేస్తున్నాను. సో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 19 kgs
19 కేజెస్ లో మనకి ఎయిర్ ఫిల్లింగ్ తో కలిపి 16 to 17 కేజెస్ గ్యాస్ అయితే ఇందులో ఫిల్ అవుతుంది. సో దీని ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఈ ట్యాంక్ ని రిమూవ్ చేసి ఈ ట్యాంక్ ని ఎలా చేస్తారు, సో దీని ప్రాసెస్ ఏంటి, ఇది పెట్టుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో ఇప్పుడు మీకు కంప్లీట్ గా నేనైతే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ. సో ఇది కంప్లీట్ గా పెట్రోల్ వెహికల్. సో దీన్ని పెట్రోల్ నుంచి సిఎన్జికి మాడిఫై చేయించారు. సార్ బానెట్ ఓపెన్ చేయను. సో ఇది కంప్లీట్ గా పెట్రోల్ ఇంజిన్ అండి. దీన్ని అయితే సిఎన్జికి మాడిఫై చేయించారు. ఇక్కడ కిట్ కనిపిస్తుంది కదా, సో ఇది కొత్తగా ఇన్స్టాల్ చేసిన కిట్ అనమాట. సో దీని కంప్లీట్ ఇన్స్టాలేషన్ తో పాటు ట్యాంక్ సెటప్ మొత్తం వీళ్ళే నీట్ గా సెటప్ అయితే చేస్తున్నారు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వెహికల్ అండి. సో ఇక్కడ నుంచి పైప్ సెటప్ కానీ మొత్తం ఇంజన్ సిస్టమ్ కానీ మొత్తం అంతా దీనికి సంబంధించిన సెటప్ మొత్తం వీళ్ళు ఇక్కడ నీట్ గా అయితే చేస్తున్నారు. సో మీరు చూడొచ్చు, వర్క్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి. 52,000కి ఈ కిట్ మొత్తం ఇన్స్టలేషన్ చేస్తారంటండి. 5 years వారంటీ. మధ్యలో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏమైనా చిన్న చిన్నవి వేయాల్సి వచ్చినా ఏ చిన్న పార్ట్ పోయినా సరే వాళ్ళే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే చేస్తారంట. ఒకసారి డిక్కీ ఓపెన్ చేయను. గైస్ ఈ పెట్రోల్ వెహికల్ కి ట్యాంక్ అయితే ఇలా ఫిట్ చేశారు. చూడొచ్చు మీకు ఇక్కడ నుంచి నాబ్స్ ఎలా వెళ్ళాయి. ఇటు సైడ్ నుంచి ఇక్కడ ఒక కనెక్షన్ తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి ఒక పైప్ వెళ్ళిపోయింది, ఇటు బ్యాక్ సైడ్ ఇంకొక పైప్ అయితే ఇలా వెళ్ళిపోయింది. సో దీనికి ఆన్ ఆఫ్ నాబ్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ట్యాంక్ సెటప్ అయితే ఇలా ఉంది. బూట్ స్పేస్, స్టెప్నీ టైర్ పైన బూట్ స్పేస్ కొంచెం అయితే ఆక్యుపై అయితే చేసింది. సో లగేజ్ పెట్టుకోవడానికి అయితే కొంచెం ప్రాబ్లం గా నాకు అనిపిస్తుంది. బట్ సిఎన్జి కావాలి 100% అనుకున్న వాళ్ళు మాత్రం బూట్ స్పేస్ అనేది డజంట్ మ్యాటర్ అండి, మనం అయితే ఫిట్ చేసుకోవచ్చు. సో దీని లోపల స్టాండ్ కావచ్చు, దీనికి సంబంధించినవి బెల్ట్, దీని ట్యాంక్ సెటప్ సంబంధించిన బెల్ట్ కావచ్చు, చాలా స్టాండర్డ్ గా అయితే చేశారు. చూడండి ఎంత స్టాండర్డ్ గా స్ట్రాంగ్ అయితే అనిపిస్తుంది, నాకు కొంచెం కూడా కదలట్లేదు. సో సెటప్ మాత్రం చాలా పకడ్బందీగా అయితే చేశారు. చూస్తున్నారు కదా, నేను ఇందాక చెప్పాను కదా. సో ఇది మీడియం ట్యాంక్ అండి. ఇది 12 kg కెపాసిటీ ట్యాంక్ అనమాట. దీంట్లో 8 kgs to 9 kgs గ్యాస్ అయితే పడుతుందంట ఆల్రెడీ. సో ఈ కార్ ఓనర్ అయితే 8 to 9 kgs పడుతున్నారని చెప్పి రివ్యూ చెప్తున్నారు. గైస్ ఇక్కడ వీళ్ళు ఇన్స్టాల్ చేసే కిట్ వచ్చేసి ఈ గ్రీన్ కంపెనీ వాళ్ళది. మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా ఏమేమి స్పేర్ పార్ట్స్ అయితే ఎక్స్ట్రాగా మన కార్ కి ఇన్స్టాల్ చేశారనేది ఇక్కడ కంప్లీట్ పిక్చర్ అయితే ఉంది. ఇక్కడ ఫుల్ స్టాక్ అయితే ఉంది గైస్. ఎన్ని కార్లు వచ్చినా వీళ్ళ దగ్గర అయితే స్పేర్ పార్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్ గా చేంజ్ చేసుకోవాలనుకుంటే 1 hour లో వీళ్ళైతే పెట్రోల్ నుంచి సిఎన్జికి చేంజ్ చేసి పడేస్తారు మన కార్ని. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఒక ప్యాక్ కిట్ అయితే మీకోసం ఇక్కడ పెట్టాను. సో ఇలా ఓపెన్ చేస్తే మీకు లోపల స్పేర్ పార్ట్స్ అనేవి ఇలా అయితే ఉన్నాయి. చూడండి, ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ వాల్ అయితే ఒకటి ఉంది, రెడీగా ఓపెన్ చేసే ఉంది. సో మిగిలిన పార్ట్స్ అన్ని ఇలా అయితే ఉన్నాయి. ఈ ఫోటోలో ఏమేమైతే చూపిస్తున్నారో ఈ పార్ట్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. వీటిని ఎంత నీట్ గా జాగ్రత్తగా వీళ్ళైతే వర్క్ అయితే చేస్తారు గైస్. ఎవరికైనా సరే పెట్రోల్ నుంచి సిఎన్జికి వెహికల్ ని మాడిఫై చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి, ట్యాంక్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర అన్ని స్పేర్ పార్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఈ షాప్ యొక్క కంప్లీట్ లొకేషన్ డీటెయిల్స్ అనేది నేనైతే ఈ వీడియో చివరిలో షేర్ చేస్తాను. ఇప్పుడు దీనికి డిజిటల్ మీటర్ వస్తుందా అన్న? మొత్తం సెటప్ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి డిజిటల్ మీటర్ వస్తుందా? వస్తుంది, సైడ్ కి వస్తుంది. సైడ్ కి వస్తుందా? సో గ్యాస్ ఎంత ఉంది, అయిపోయింది లేదు అనేది ఆ సైడ్ కి దాంట్లో కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ లో ఏమేమి చెక్ చేస్తారన్న మొత్తం అయిపోయిన తర్వాత? ప్రోగ్రామింగ్ ఉంటుంది, గ్యాస్ ప్రెషర్ ఎట్లా ఉంది దాన్ని బట్టి ఎయిర్ అన్ని. కంప్లీట్ సెటప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంజన్ ప్రోగ్రామింగ్ చెక్ చేసుకొని మీకు ఆర్టీఆర్ రిజిస్ట్రేషన్ లో ఎలా చేంజ్ చేసుకోవాలి, కంప్లీట్ వెహికల్ సిఎన్జి అని చెప్పి మీ ఆర్సీ లో చేంజెస్ చేసుకోవడానికి వీళ్ళైతే ఒక పేపర్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దీంతో పాటుగా మీకు 5 years వారంటీ, ఈ కిట్ కి అయితే 5 years వారంటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గైస్
సెటప్ అయిపోయిన తర్వాత మీ సిఎన్జి ఎన్ని పాయింట్స్ ఉంది, ఎలా ఉంది అనేది ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదా, ఇదే మీకు పెట్టే ఎక్స్టర్నల్ డిజిటల్ మీటర్. మీకు ఇక్కడ కొన్ని ఆల్రెడీ ఎక్స్ట్రా పాయింట్స్ అయితే ఇస్తారు కదా, దాంట్లో మీకు డిజిటల్ మీటర్ అయితే ఇలా సెట్ చేస్తారు. చేయండి, సెట్ చేయండి. గ్యాస్ ఉందా, ఫుల్ ఉందా? సో ఆల్రెడీ గ్యాస్ అనేది ఫుల్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ 4 పాయింట్స్ చూపిస్తుంది. చూసారా, ఒక పక్క జీ అని చెప్పి ఇంకొక పక్క ఫుల్ అయినట్టు చూపిస్తుంది. సో ఇక్కడ కనిపించే ఈ 4 గ్రీన్ లైట్సే మీకు ఇండికేషన్ అనమాట, మనకి ట్యాంక్ లో ఎంత గ్యాస్ ఉంది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది డిజైర్కి ఇన్స్టాల్ చేసిన ఫుల్ కిట్ ఇన్స్టాలేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను అడిగి తెలుసుకొని వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక మన వెహికల్కి ట్యాంక్ ఎలా చేంజ్ చేస్తారో చూద్దామండి. ఈ చిన్న ట్యాంక్ తీసి పెద్ద ట్యాంక్ సెటప్ చేయడానికి వీళ్ళైతే రైట్ సైడ్ లో ఇక్కడ కనిపించే ఇది ఉంది కదా, సో ఈ లోపల ఇంటీరియర్ అనేది కొంచెం ఇక్కడ కట్ చేస్తారంట. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ లో కూడా ఈ సైడ్ కనిపించే ఇది ఉంది కదా, ఈ ప్లాస్టిక్ అనేది, ఈ ప్లాస్టిక్ ఇంటీరియర్ కొంచెం కటింగ్ లో అయితే పోతుందంట. సో ఈ కటింగ్ లో మనకి పెద్ద ట్యాంక్ అయితే వస్తుంది. సో అది ఎలా కట్ చేస్తారు అనేది మీకు చూపిస్తాను. ఈ పైన మ్యాట్కి లాక్స్ ఓపెన్ చేసేసి ఆ మ్యాట్ తీసి పక్కన పెట్టేశాడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు పైన మనం లగేజ్ పెట్టుకునే స్టాండ్ ఉంది కదా, ఇది వెహికల్తో పాటు వచ్చిన స్టాండ్ అనమాట. ఇప్పుడు ఈ స్టాండ్ కూడా తీసి బయటేస్తున్నాడు. అయితే మొత్తం ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ స్టాండ్ని నేను సపరేట్గా బయట గ్యాస్ వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ ఇది ఎలా అయితే ఉందో అలాగే దాన్ని వెల్డింగ్ చేయించుకున్నానండి. సో ఈ లగేజ్ సెటప్ స్టాండ్ ఎలా ఫిట్ చేసుకున్నాను ఏందనేది నేను సపరేట్గా ఇంకొక వీడియోలో పెడతాను, ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ లెంత్ ఎక్కువ అయిపోయింది. సో కాబట్టి నేను వేరే వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి. ట్యాంక్కి పైప్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే తీస్తున్నారు. సో ఒకటి మెయిన్ పెద్ద పైప్ కనెక్షన్ ఉంది, సో దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నారు. ఇండికేటర్ ప్లగ్ అయితే పీకేసాడు ఆల్రెడీ. గ్యాస్ ప్రెషర్ ఎంత ఉంది అని చెప్పి ఇండికేట్ చేయడానికి ఒక ప్లగ్ ఉంది కదా, ఆ ప్లగ్ అయితే తీసాడు. ఇప్పుడు మెయిన్ పైప్ ఉంది, దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకటి ఇన్లెట్ ఉంటుంది, ఒకటి అవుట్లెట్ ఉంటుందండి. ఇన్లెట్ ఏమో మనకి సిఎన్జి స్టేషన్లో గ్యాస్ ఫిల్ చేయించుకుంటాం కదా, అక్కడ నుంచి ట్యాంక్లోకి వెళ్తుంది. ఇంకొకటి అవుట్లెట్ ఉంటుంది, అదేమో ట్యాంక్లో నుంచి లోపలికి ఇంజన్ లోపలికి వెళ్ళడానికి ఇంకొక అవుట్లెట్ పైప్ ఉంటుంది. సో ఆ 2 పైపులను కూడా ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాడు. సో మనకి ఇంజన్కి కనెక్ట్ అయి ఉన్న అవుట్లెట్ పైప్ని తీసినప్పుడు ఒక పెద్ద సౌండ్ అయితే వస్తుందండి, బుస్సుమని. ఎందుకంటే పైపులో గ్యాస్ ఉంటుంది కదా, ఇంజన్లో నుంచి ట్యాంక్ వరకు ఉన్న గ్యాస్ ఒకటేసారి బయటికి రిలీజ్ అవుతుంది కదా, బుస్సుమని సౌండ్ వస్తుంది. మనం ఏం అక్కడ భయపడాల్సిన పని లేదు, వాళ్ళకి అది అలవాటేనంట. కొంచెం దూరంగా ఉండి ఆ పైప్ని అయితే రిమూవ్ చేయటం నేను చూశాను. సో ఇప్పుడు చూడండి, కంప్లీట్గా ట్యాంక్ పైన ఉన్న స్టాండ్ అయితే రిమూవ్ చేశాడు. సో ఇలా ఈ స్టాండ్ని మనం తర్వాత గ్యాస్ వెల్డింగ్ అయితే చేయించుకోవాలి. ఇది మనకి ఆ పెద్ద ట్యాంక్ పెట్టిన తర్వాత పట్టదు ఇంక ఇది. సో దాని తర్వాత ట్యాంక్ పై ఉన్న బెల్ట్లు అయితే రిమూవ్ చేస్తున్నాడు. సో ఈ మెయిన్ బోల్ట్లు ఇవి 2 తీసేస్తే చాలు, ఆ పైన ఉన్న పట్టీలు 2 వచ్చేస్తాయి బయటికి. సో ఆ తర్వాత ఈ ట్యాంక్ని బయటికి తీయడానికి ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ఒక మిషన్తో పట్టీలు అయితే తీసేశారండి. ఇప్పుడు చూడండి, ట్యాంక్ని స్క్రూ డ్రైవర్ పెట్టి లేపితే ఊరికే లేస్తున్నారు పైకి. ఒక పక్క నుంచి ట్యాంక్ లేపారు చిన్నగా. సో కింద పట్టా వేసుకొని ఎక్కడ కూడా స్క్రాచెస్ పడకుండా చాలా జాగ్రత్తగా ట్యాంక్ని అయితే కిందకి దింపుతున్నారు.
ఓ కింద బ్లాక్ కలర్ పట్టా వేశారు కదా, ఇంకా ఆ నుంచి పట్టుకొని ఇంకా దాన్ని చిన్నగా డౌన్ చేసుకొని బయటకి అయితే దించుతారనమాట. ఆ దించిన వెంటనే కింద కాళ్ళ కింద ఒక టైర్ అయితే వేసుకున్నారు. ఈ ట్యాంక్ కింద పడి ట్యాంక్కి దెబ్బ తగలకుండా మెల్లగా అయితే దించుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్యాంకులు మళ్ళీ వేరే వెహికల్స్కి దేనికి కూడా వాడడానికి అయితే పనికిరావంటండి. వీటిని మళ్ళీ తుక్కు కింద తీసేస్తారంట. సో వీటిని వేరే వెహికల్స్ కానీ దేనికి యూజ్ చేయరంట. సో ఇలా టైర్ మీద అయితే ట్యాంక్ దించుకున్నారు. చిన్నగా దాన్ని కింద పెట్టేసుకొని ఆ ట్యాంక్ నుంచి దీన్ని రిమూవ్ చేస్తారనమాట. ఈ ఇది ఉంది కదా, ఈ నాజిల్ సిస్టమ్కి సంబంధించిన ఈ కిట్ని దాన్ని అయితే రెంచి పెట్టేసి సపరేట్ చేస్తారు. సో దీన్ని ఊడబీక్తారు అనమాట. అయితే విషయం ఏంటంటే మనం ఇక్కడ ట్యాంక్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనం బండి తెచ్చుకునేటప్పుడే ట్యాంక్లో ఉన్న గ్యాస్ అంతా యూజ్ చేసుకొని ఎంటీ ట్యాంక్తో ఇక్కడికైతే రావాలండి. అదే మీరు కనుక గ్యాస్ పెట్టుకొని వచ్చినట్టయితే మళ్ళీ ఆ గ్యాస్ అంతా ఎంటీ అయినాక చాలా టైం అయితే పడుతుంది. ఆ గ్యాస్ అంతా రిలీజ్ చేయాలి, అది వేస్ట్గానే పోతుంది. దాన్ని మనం ఇంకా యూజ్ చేసుకోవడానికి కూడా పనికిరాదనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పుడే దాన్ని ఎంటీ చేసుకొని రావడం బెటర్ అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా, పెద్ద ట్యాంక్ పెడితే ఇక్కడ రైట్ సైడ్లో కొంత, లెఫ్ట్ సైడ్లో కొంత ఇంటీరియర్ అయితే కట్ చేస్తారని చెప్పాను కదా. సో ఇప్పుడు రైట్ సైడ్లో ఇంటీరియర్ కట్ చేశాడు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ కూడా ఒక బెత్తడి మందం అయితే ఇంటీరియర్ అయితే కట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ట్యాంక్ పొడుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చేతులు పట్టవు. అక్కడ ఈ గ్యాస్ సిస్టమ్ మొత్తాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేయాలి కదా, మళ్ళీ బోల్ట్స్ తిప్పాలి, అక్కడ పానాలు పెట్టాలంటే ప్రతి 3 ఇయర్స్కి మనం ట్యాంక్ టెస్టింగ్ అయితే చేయించుకోవాలి కాబట్టి. సో దానికోసం ఒకసారి తీసేసుకుంటే మళ్ళీ తీసినప్పుడు ఫ్రీగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మన ట్యాంక్ నుంచి ఈ కిట్ అయితే రిమూవ్ చేశాడు. సో దానికి మళ్ళీ లీకేజ్ అవ్వకుండా వైట్ టేప్ అయితే కొట్టుకుంటున్నాడు. సో దీన్ని పూర్తిగా ఆ టేప్ మొత్తాన్ని కూడా చుట్టేస్తున్నాడండి. దానిపైన మళ్ళీ ఇంకొక వాషర్ అయితే వేస్తాడంట బ్లాక్ కలర్ది. ఎక్కడ కూడా గింత కూడా లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా టేపింగ్ అయితే చేసుకున్నాడు. ఏమన్నా పోతే ఫీస్ టు ఫీస్ వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ చార్జెస్ ఏం తీసుకోము, ఐటమ్ చార్జ్ తీసుకోము, మేము ఎక్కిస్తున్న కూడా చార్జ్ తీసుకోము, ఏం తీసుకోము. విన్నారు కదా, ఏమన్నా పోతే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే ఉంటుందంట. సర్వీస్ ఛార్జెస్ కూడా తీసుకోరంట. సో అయితే ఇప్పుడు అలా టేప్ వేసుకున్నారు కదా, దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్త ట్యాంక్కి ఫిట్ చేస్తున్నారు. సో చూడండి, ఇక్కడ ఒక 2 థ్రెడ్డింగ్లు ఎక్కిస్తే చాలు, ఇంకా అదే తిరుగుతూ ఉంటుంది. సో మొత్తం కొంత తిప్పుకున్న తర్వాత ఇంకా ఫుల్ టైట్ వేయాలి కాబట్టి ఇది కొంతవరకే తిరుగుతుంది. సో ఈ నుంచి వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద రించులు ఒక 2 ఉన్నాయి కదా, సో వాటిని యూజ్ చేసి ఈ ట్యాంక్ని అయితే ఫుల్ టైట్ అయితే చేస్తారు. సో ఈ విధంగా ఈ రెడ్ కలర్ పెద్దది రెంచ్ కనబడుతుంది కదా, సో దీన్ని యూజ్ చేసి ఫుల్ టైట్ అయితే వేస్తారండి ట్యాంక్కి, ఎలాంటి లీకేజ్ రాకుండా. సో ఇదే మెయిన్ స్టెప్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఎలాంటి లీకేజ్ ఉండకూడదు కాబట్టి ఈ స్టెప్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా అయితే చేస్తున్నారు. చూడండి, 2 మనుషులు అయితే ట్యాంక్ మీద ఎక్కి గట్టిగా పట్టుకున్నారండి. సో ఇంకొక అతను వచ్చేసి రెంచి పట్టుకొని దాన్ని టైట్ అయితే చేస్తున్నాడు. సో ఈ విధంగా చిన్న సందు కానీ గాలి కానీ ఏది కానీ లోపలికి అనేది దూరకుండా చాలా జాగ్రత్తగా ఫుల్ టైట్ అయితే వేసుకుంటున్నారు చూడండి. సో ఇదే మెయిన్ స్టెప్ కాబట్టి అయిపోయిందండి. మ్యాక్సిమం ఫుల్ టైట్ అయిపోయింది. ఇంకా టైట్ అయ్యడానికి ట్రై చేస్తే ఆ ట్యాంక్ అనేది చుట్టూ తిరుగుతుంది. మ్యాక్సిమం ఫుల్ టైట్ అయితే అయిపోయిందండి. సో దీని తర్వాత ఇప్పుడు ఆ ట్యాంక్ తీసుకొచ్చి ఈ ప్లేస్లో అయితే సెట్ చేస్తారు. సో పైపులు అవి అన్నీ సెట్ చేసుకుంటున్నారు ముందుగా. సో దాని తర్వాత ఇటొక ఇద్దరు పట్టుకొని ట్యాంక్ని అయితే లేపడానికి ట్రై చేస్తున్నారు. అది
90 కేజీస్ వెయిట్ ఉందండి ట్యాంక్ అయితే. సో లేవదు కాబట్టి దాన్ని లేపడం కోసం కింద ఒక బెల్ట్ అయితే వేసుకుంటున్నారు. సో దాని పైపింగ్ కూడా అది కూడా కరెక్ట్గా దానికి తగ్గట్టుగా బెండ్ అయితే చేసుకొని ముందే ఆ తర్వాత ఈ ట్యాంక్ని లేపడానికి ట్రై చేస్తున్నారు. సో ఒక పక్క బెల్ట్ వేసుకొని దాని మనుషులు బట్టి అయితే లేపుతున్నారు. సో ముందుగా ఒక పక్క ట్యాంక్ లోపలికి పంపించిన తర్వాత ఇంకా వెనక నుంచి ముందుకైతే దాన్ని పుష్ చేసి లోపలనైతే సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. చూడండి. సో ఈ విధంగా ముందు ఒక పక్కని ట్యాంక్ని ముందుకైతే నెట్టేశారు మొత్తం పూర్తిగా. సో దాని తర్వాత గ్యాస్ సిస్టమ్ నాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా అటు సెట్ చేసుకొని ఈ వెనక పక్క భాగాన్ని ఇలా సెట్ చేసుకుంటున్నారు. సీట్ బెల్ట్ ముందుకు అనేసి ప్రాపర్గా మొత్తాన్ని బ్యాక్ సైడ్ అయితే పుష్ చేస్తున్నారు. సో ఇందాక లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఇంటీరియర్ అయితే కట్ చేశారు కదా, సో అది ఇప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. మీరు చూడొచ్చు ఆ పాత ట్యాంక్కి ఈ ట్యాంక్కి డిఫరెన్స్ ఏంటంటే పూర్తిగా రెండు సైడ్లు ఫుల్గా అయితే సెట్ అయిపోయింది. సో ఇటుపక్క గ్యాప్ లేదు, అటుపక్క గ్యాప్ లేదు. సో ఇంత పెద్దగా వస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇంటీరియర్ అయితే కట్ చేసుకుంటామని ముందే చెప్పారు. సో దాని తర్వాత ఇక్కడ గ్యాప్ చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ ఇంటీరియర్ కట్ చేసినాం కదా, సో కరెక్ట్గా ఇప్పుడు ఆ పైపులు అవి సెట్ చేసుకునేంత గ్యాప్ అయితే ఉంది. ఆ ట్యాంక్ మీద బెల్టులు సెట్ చేసుకోవడానికి 2 పట్టీలు అయితే తయారు చేసుకున్నారు. సో ఫుల్ పైపింగ్ సిస్టమ్ అయితే కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఆ లివర్ని అయితే సెట్ చేస్తున్నారు. ఆన్ ఆఫ్ లివర్ ఉంటుంది కదా, సో దానికి కింద ఒక మూత అయితే ఉంటుంది, అది సెట్ చేస్తున్నారు ఇప్పుడు. సో దాని తర్వాత ట్యాంక్ మీద పట్టీలు అయితే సెట్ చేసుకుంటున్నారు. సో ఇది ఫిట్టింగ్ కంప్లీట్ కావచ్చిందండి పూర్తిగా. సో ఇది ఫుల్ సెటప్ మొత్తం కంప్లీట్గా టైట్ అయితే చేశారు. ఆ తర్వాత మీకు ఫుల్ వ్యూ చూడండి, ఇలా అయితే ట్యాంక్ సెటప్ అయిపోయింది. సో లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మీరు గ్యాప్ చూసుకోవచ్చు. సో రైట్ సైడ్లో కంప్లీట్గా ఇటు సైడ్ అయితే ఆనుకుంది. దాని తర్వాత మనకి ప్లేట్ అయితే అతికిస్తున్నారు. సో ట్యాంక్ ఎప్పుడు ఏ రోజు ఫిట్ చేసామని చెప్పి ఉంటుంది కదా, సో ఎవ్రీ 3 ఇయర్స్కి మనం ఈ ట్యాంక్ వెరిఫై అయితే చేయించుకోవాలి కాబట్టి దానికి ఏ రోజు అయితే ట్యాంక్ సెటప్ చేశారో ఆ రోజు డేట్ మనకి పెట్రోల్ ట్యాంక్ మూత మీద సెట్ చేస్తారనమాట. చూడండి రైట్ సైడ్లో మన గ్యాప్ ఇంతకు ముందు అయితే గ్యాప్ ఉండేది, అక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్గా గోడ దగ్గరికి అయితే వచ్చేసింది ట్యాంకు. మీకు పాత ట్యాంక్ చూపించాను కదా, ఒక పిడికిలు బట్టేంత గ్యాప్ అయితే ఉంది. అక్కడ ఆ గ్యాప్ అయితే అలానే ఉందండి, బట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంటీరియర్కి అయితే ట్యాంక్ టచ్ అయింది. సో ఈ మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉందో అది అలానే ఉంది. సీట్కను ట్యాంక్కి మధ్యలో కూడా కొంచెం గ్యాప్ ఉండేది, ఇప్పుడు ఆ గ్యాప్ కూడా లేదు, ఫుల్ కవర్ అయిపోయింది. సో ఇటు సైడ్ గ్యాప్ అయితే చేయబడుతుంది మనకి, ఆన్ ఆఫ్ లివర్ సెట్ చేసుకునేంత గ్యాప్ అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది. సో చెయ్యి అయితే పడుతుంది మంచిగా. ఇక్కడ చూడొచ్చు ఈ గ్యాప్ అయితే ఇలానే ఉందండి మనకి. ఇంతకుముందు ఎలా అయితే గ్యాప్ ఉందో సేమ్ అదే గ్యాప్ ఉంది. ఒక పిడికిలు బట్టి ఎంత గ్యాప్ ఉందని ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో అయితే ఎలాంటి చేంజ్ లేదు. ఇది కంప్లీట్ సెటప్ అయిపోయిన తర్వాత మనకి ఉండే వ్యూ అండి, ఇలా సెట్ అవుతుంది. సో ఇప్పుడు దానిపైన మనకి ముందే ఉన్న మ్యాట్ అయితే అది కంప్లీట్గా ఎలా ఉందో అలాగనే సెట్ అవుతుంది. చూడండి నేను దాని మీద పెట్టి చూపిస్తాను మీకు. సో ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు. మనకి వాటిపైన చిన్న చిన్నవి అవి లాక్లు ఇస్తాడు కదా, ప్లాస్టిక్ లాక్లు, అవి అయితే పట్టవు ఇంకా. సో మనం జస్ట్ మాన్యువల్గా అలా పెట్టేసుకోవటం. ఇలా పెట్టినా కూడా కదలట్లేదు, నేనైతే చూశాను లగేజ్ పెట్టి కూడా, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఇలా సెట్ చేసుకోవటం ఇంకా. సో ఇది పెట్టిన తర్వాత చూడండి 2 సీట్లు అయితే లేపుతున్నాను. ఇంతకుముందు సీట్కను దానికి ట్యాంక్ మధ్యలో గ్యాప్ ఉండేది కదా, ఇప్పుడు ఆ గ్యాప్ కూడా లేదు. 2 సీట్లు లేపిన తర్వాత కంప్లీట్గా మనకి టచ్ అయితే అవుతున్నాయి. సో వెనక్కి సీట్లు బెండ్ చేసుకుని అయితే పూర్తిగా బెండ్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో పెట్టిన తర్వాత ఇది ఫుల్ వ్యూ అనమాట. చూడండి ట్యాంక్, పాత ట్యాంక్ ఎలా అయితే సెట్ అయిపోయిందో ఇది కూడా అలాగే సెట్ అయిపోయింది. జస్ట్ కొంచెమే హైట్ తేడా వచ్చింది తప్ప బూట్ స్పేస్లో కూడా పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. సో ఒక 1 ఇంచ్ పైకి వచ్చింది అంతే. సో ఇంతకుముందు ఆ మ్యాట్ కింద ఆనేది కదా, ఇప్పుడు ఆనట్లేదు. సో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ హైట్ పైకి వచ్చినట్టు అనమాట. ఇప్పుడు ట్యాంక్లో గ్యాస్ అయితే ఫిల్ చేపిద్దామండి. ఈ ట్యాంక్ ఫిట్ చేసినాక ఇదే ఫస్ట్ టైం ఇందులో గ్యాస్ ఫిల్ చేపించడం.
సో ఇందులో వాళ్ళు చెప్పడానికైతే 16-17 కేజెస్ పడుతుందని చెప్పారు, 19 కేజెస్ కెపాసిటీ కాబట్టి. బట్ చాలామంది ఏంటంటే గ్యాస్ ప్రెషర్ని బట్టి అందులో ఎంత బంక్లో ఎంత ప్రెషర్ ఉంటే ఆ ప్రెషర్ని బట్టి ఎక్కుతుంది. సో మ్యాక్స్ 13-14 కేజెస్ అలానే ఎక్కుతుందని చెప్పారు. చూద్దాం ఇప్పుడు ఈ బంక్లో మనకి ఎంతవరకు అయితే పడుతుంది ఏంటో. క్యూ అయితే ఉంటుందండి కంపల్సరీ. సో దానికోసం నేను ట్యాంక్ ప్రత్యేకంగా మార్పించాను కాబట్టి. సో అసలు క్యూ లైన్లో పెట్టేసి ఒకసారి ఫిల్ చేయించుకుంటే మనకు అట్లీస్ట్ ఒక 4 days 5 days వచ్చినా చాలు నాకు. సో నేను ఇది పర్సనల్ యూస్ కోసం వాడుతున్నాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారు కదా, నాకు 12 kg చిల్లర అయితే పట్టింది. గైస్ గ్యాస్ అయితే ఫిల్ చేయించాను. ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంది అనుకుంటా, నాకు తెలిసి 12 kg చిల్లర అయితే పట్టింది. చూడండి ఫుల్ ట్యాంక్ అయితే అయింది. మనకి ఇంతకు ముందు 6 kg 7 kg అట్లా పట్టేది, ఇప్పుడు 12 kg అయితే పట్టింది. సో ఇప్పుడు వెహికల్ అయితే పెట్రోల్లో ఉంది, నేను ఇంకా సిఎన్జిలోకి కన్వర్ట్ చేయలేదు. ఇప్పుడు సిఎన్జిలోకి మారుస్తున్నాను. చాలా మందికి పెట్రోల్ నుంచి సిఎన్జికి ఎలా మార్చాలి అనేది తెలియదు కదా. సో ఇక్కడ మనకి స్టీరింగ్కి రైట్ సైడ్లో సిఎన్జి టు ఫ్యూయల్ కన్వర్షన్ బటన్ ఇది. సిఎన్జి నుంచి ఫ్యూయల్కి, ఫ్యూయల్ నుంచి సిఎన్జికి మార్చుకునే బటన్ ఇది. మనం జస్ట్ ఒక 1 2 3 టక్ మనకు సౌండ్ వినిపించిందా మీకు? సో ఆ సౌండ్ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ సిఎన్జి పెట్రోల్ నుంచి సిఎన్జిలోకి మారిపోయింది, చూసారా? సో ఈ విధంగా మనకి పెట్రోల్ నుంచి సిఎన్జిలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చాలా మందికి ఐడియా లేదు, ఐడియా ఉన్న వాళ్ళకి పర్లేదు, కానీ ఐడియా లేని వాళ్ళ కోసం ఒక విషయం అయితే నేను చెప్తున్నాను. ఇది కంప్లీట్ సిఎన్జి ట్యాంక్ అయితే నేను చేంజ్ చేయించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ లొకేషన్కి వెళ్ళి ట్యాంక్ చేంజ్ చేయించుకునే వాళ్ళు ఉంటే చేయించుకోండి. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. ఇక్కడ నేను నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి నచ్చితే ఫిట్ చేయించుకోండి. మీ సర్కిల్లో సిఎన్జి కార్ యూజ్ చేసే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మొగ్లీ వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.